అమ్మతనం ఒక వరం. అమ్మ కావడం మాటల్లో వర్ణించలేని ఒక అపురూపమైన అనుభవం. తన ప్రతిరూపాన్ని తనకు తానే బహూకరించుకునే ఒక అద్భుతమైన సందర్భం. నవమాసాల పాటు కొనసాగే ఈ గర్భిణీ దశలో ఎక్కడ ఏ చిన్న అవాంతరం తలెత్తినా కాబోయే అమ్మ మనసంతా ఆందోళనతో నిండిపోతుంది. గర్భిణీ దశలో సమస్యలంటే సాధారణంగా తొలి 3 నెలల్లోనే ఉంటాయనుకుంటారు చాలామంది. నిజానికి తొలి 3 నెలలే కాదు, చివరి 3 నెలలు కూడా ముఖ్యమే. గర్భిణీ దశలో చివరి 3 నెలల్లో కనిపించే సమస్యలు, వాటిని అధిగమించే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గర్భం ధరించిన తొలినాళ్లలో సమస్యల తాకిడి ఎక్కువగా ఉంటుంది. వేవిళ్ల బాధలు మొదలుకొని గర్భస్రావం ముప్పు వరకు అనేక సమస్యలు పొంచి ఉంటాయి. అయితే తొలి 3 నెలలు సాఫీగా గడిచిపోయాక ఇక అంతా బాగే అనుకుంటారు చాలామంది. నిజానికి తొలి 3 నెలల మాదిరిగానే చివరి 3 నెలల్లోనూ కాబోయే అమ్మకు సమస్యల తాకిడి ఉంటుంది. కాళ్ల వాపులు, కాళ్లు గుంజుతున్నట్లుగా ఉండటం, నిద్ర పట్టకపోవడం, ఎసిడిటీ, పుల్లటి తేన్పులు, నడుము నొప్పి, రొమ్ముల్లో సలపరం, పదే పదే మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావటం, తలంతా తిరుగుతున్నట్లుగా ఉండటం. ఇలా చివరి 3 నెలల్లో సమస్య చిట్టా చాలానే ఉంటుందని చెబుతున్నారు డాక్టర్. ఈ చివరి 3 నెలల్ని థర్డ్ ట్రైమిస్టర్ అంటారండి మామూలుగా. అది ఫిజికల్గా, ఎమోషనల్గా చాలా ఛాలెంజింగ్ పీరియడ్ అని చెప్పాలి. సో ఎమోషనల్లీ చాలా స్ట్రాంగ్గా ఉండాల్సిన పీరియడ్ అని చెప్పాలి. అంటే పక్కింటి వాళ్ళు అది చెప్తూ ఉంటారు, అంటే డెలివరీ చాలా ప్రాబ్లము, డెలివరీ అంటే నొప్పులు ఉంటాయి, లేకపోతే సిజేరియన్ చేసుకున్నప్పుడు ఎలాంటి స్పైన్లు ఇవ్వాలి, ఇలా రకరకాల ఇన్పుట్స్ వస్తూ ఉంటాయి. వాటిని ఎట్లా ఎదుర్కోవాలనేది మోస్ట్ ఛాలెంజింగ్ థింగ్ ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ టర్మ్లో. అండ్ ఇప్పుడు స్పెషలీ గూగుల్ ఉన్న టైంలో ఎవరు పడితే వాళ్ళు గూగుల్ చేయటం, అందులో ఉన్న దాన్ని నిజాలను నమ్మటం, ఇది బాగా ఎక్కువైపోయిన కాలంలో మోస్ట్ ఎమోషనలీ ఛాలెంజింగ్ టాస్క్ అని చెప్పాలి. తర్వాత ఫిజికల్గా ప్రాబ్లమ్స్కి వస్తే బ్యాక్ ఏక్ అనేది చాలా కామన్ కంప్లైంట్. లోపల బోన్స్ మధ్యన ఉండే కనెక్టివ్ టిష్యూ కొద్దిగా వీకెన్ అయిపోవటం వల్ల, బోన్ సపోర్ట్ చేయలేకపోవటం వల్ల నార్మల్గా బ్యాక్ ఏక్ అనేది కామన్ కంప్లైంట్ అని చెప్పాలి. దాన్ని ఎలా అధిగమించాలి అనేది అంటే ఒక వాళ్ళు కూర్చునే కుర్చీ వాల్ కుర్చీలాగా ఉండేది ప్రిఫర్ చేయటం, లేకపోతే కొంచెం మొబిలిటీ కొంచెం ఉండడం, అంటే స్ట్రిక్ట్ బెడ్ రెస్ట్ అంటే ఇంకా పడుకునే ఉండటం లాంటివి కాకుండా అది ఆ రకంగా బ్యాక్ ఏక్ని అధిగమించవచ్చు. ఈ ప్రెగ్నెన్సీ పెరగడం వల్ల లంగ్స్ పైకి పుష్ చేయబడి కొంచెం ఆయాసం లాంటిది రావటం చాలా కామన్ కంప్లైంట్. నడవడానికి ఇబ్బంది పడి ఆయాసపడుతూ ఉంటారు. స్ట్రెయిట్గా నిటారుగా కూర్చునే కుర్చీ కాకుండా కొంచెం వాల్గా కూర్చునే కుర్చీ హెల్ప్ అవుతుంది. అండ్ మూడో విషయంకి వస్తే హార్ట్ బర్న్ అంటాం దాన్ని. హార్ట్ బర్న్ అంటే ఏంటంటే ఈ స్టమక్కిని ఫుడ్ పైప్కి ఉండే ఒక చిన్న మధ్యలో ఉండే ఒక చిన్న వాల్వ్ అది కొంచెం లూజ్ అయిపోవటం మూలన ఈ స్టమక్లో ఉండే యాసిడ్స్ పైకి తంతా ఉంటాయి. సో రిపీటెడ్గా నాకు గ్యాస్ ప్రాబ్లం ఉంది, గ్యాస్ట్రైటిస్ ఉంది అని అనిపించడం జరుగుతూ ఉంటుంది. సో దానికి ఎక్కువ స్పైసీ ఫుడ్ తినకపోవటం, ఎక్కువ సార్లుగా తక్కువ ఆహారం తీసుకోవటం లాంటివి చేయాల్సి ఉంటుంది. అండ్ నాలుగోది స్వెల్లింగ్, అంటే పొట్ట ఒకటే పెద్దగా అవటం కాదు, చేతులు, కాళ్ళు, మొహం ఇదంతా కొంచెం వాపుగా కనిపించడం జరుగుతుంది. ప్రతిసారి ఈ వాపు ప్రమాదకరం కాదు. స్వెల్లింగ్ అనేది కామన్ ప్రాబ్లం. పొట్ట టైట్గా అవుతుంది, పొత్తి కడుపులో నొప్పి వస్తుంది. అది ఎంత ఫ్రీక్వెంట్గా వస్తే దాన్ని కాన్పు నొప్పుల కింద పరిగణించుకోవాలి, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనేది డాక్టర్ వివరిస్తారు. అది తెలుసుకోవాలి. అంటే 10 నిమిషాల్లో 3 నుంచి 4 సార్లు పొట్ట బిర్రుగా ఉండి అది కూడా 20 సెకండ్ల పాటు ఉంటే అది కాన్పు నొప్పులుగా పరిగణించబడుతుంది. సో ఈ ఫ్రీక్వెన్సీలో కనుక పెయిన్స్ లేకపోతే వాటిని ఫాల్స్ నొప్పులుగా పరిగణించవచ్చు. కాళ్ళ వాపులు, మొహం వాపు, ఒక్కసారి ఒళ్ళంతా నీరు పోసినట్టు అవ్వడం, ఇది కూడా కొంచెం రిస్క్తో కూడుకున్న సూచన. అంటే ఇలా ఉన్న వాళ్ళల్లో అధిక బీపీ ఉండే అవకాశం ఉంటుంది. సో వాళ్ళని ప్రియక్లాంప్సియా పేషెంట్స్ అంటాం. ప్రెగ్నెన్సీలో ఉండే వాపేలే అని నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ని సంప్రదిస్తే బీపీ చెకప్ చేసి ఒకవేళ ఎక్కువ ఉంటే ఏం సూచనలు చెప్పాలో చెప్తారు డాక్టర్. ఈ బ్లీడింగ్ అనేది రకరకాల కారణాల చేత అవ్వచ్చు. ఒకటి, కాన్పు నొప్పులు మొదలైతే చిన్న బ్లీడింగ్ కనిపించవచ్చు, లేదంటే మాయ కిందకి జరిగినా, లేదంటే మాయ విడిపోయినట్టయినా కూడా బ్లీడింగ్ అవ్వచ్చు. సో బ్లీడింగ్ని అయితే ఏ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీలోని నిర్లక్ష్యం చేయడానికి లేదు. ఇంకోటి బేబీ ఫీటల్ మూమెంట్స్ అంటాం. సో ఈ తల్లి గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఎన్నిసార్లు తిరుగుతుంది రోజుకి అనేది. మినిమం మా లెక్క ప్రకారం 10 సార్లు తిరిగితే నార్మల్ అని. సో నార్మల్ రేంజ్లో లేకపోతే కనుక బేబీకి ప్రాబ్లం ఉందని అర్థం.
సో 10 కన్నా 1-2 తక్కువ ఉన్న డాక్టర్ని సంప్రదించి అడగచ్చు. గర్భంతో ఉన్నప్పుడు చివరి 3 నెలల కాలంలో కాబోయే అమ్మలో తీవ్రమైన మానసిక భావోద్వేగాలు కనిపిస్తుంటాయి. కాన్పు గురించిన భయాలు, సందేహాలతో సతమతమవుతుంటారు. సిజేరియన్ గురించి ఆలోచనలు చేస్తూ భయపడుతుంటారు. ఇక అనుక్షణం లోపల బిడ్డ కదలికల గురించి ఆలోచనలు చేస్తూ ఒత్తిడికి గురవుతుంటారు. కొంతమందికి అప్పుడప్పుడు బ్లడ్ స్పాటింగ్ అంటే కొద్ది మొత్తంలో రక్తపు చుక్కలు పడుతుంటాయి. అయితే దీని గురించి అంతగా కంగారు పడాల్సిన పనిలేదు. తరచూ రక్తస్రావం అవుతుంటే మాత్రం డాక్టర్ని సంప్రదించాలి. అలాగే కొంతమందికి ఉమ్మనీరు లీక్ అవుతుంటుంది. లోపల ఉమ్మనీరు తగ్గిపోవడం అనేది బిడ్డకు మంచిది కాదు. తరచుగా ఉమ్మనీరు పోతుంటే మాత్రం వెంటనే ఆసుపత్రికి వెళ్లటం మంచిది. కొంతమందికి గర్భాశయ ముఖద్వారం వదులుగా మారుతుంటుంది. ఇలాంటప్పుడు గర్భాశయ ముఖద్వారానికి సర్వైకల్ సర్క్లాజ్ అనే కుట్టు వేయాల్సి ఉంటుంది. కాన్పు గురించి భయపడడం అనేది ప్రతి తల్లికి చాలా నార్మల్, కామన్. అది 4వ ప్రెగ్నెన్సీ అయినా 5వ ప్రెగ్నెన్సీ అయినా కూడా ఆ చిన్న బెరుకు ఉంటూనే ఉంటుంది. నా డెలివరీ ఎలా అవుతుంది, బేబీ లోపల ఎలా ఉందో, అసలు ప్రెగ్నెన్సీ ఎట్లా ముందుకెళ్తుందో, ఇట్లాంటివి ప్రతి తల్లి ఫేస్ చేసేవే. బట్ దాన్ని అధిగమించడానికి చాలా సొల్యూషన్స్ ఉన్నాయి. ఒకటి, ప్రాపర్ నిద్ర ఉండేలా చూసుకోండి. అట్లీస్ట్ 8 అవర్స్ రాత్రి నిద్రపోతే మనసు ప్రశాంతంగా ఉండి రకరకాల స్ట్రెస్సెస్ లేకుండా ఉంటాయి. అండ్ ఫుల్ సపోర్ట్ సిస్టమ్. ఇప్పుడు మీరు డెలివరీకి వెళ్ళబోతున్నారు. సో డెలివరీ ప్లానింగ్ ప్రాపర్గా ఉండాలి. అంటే నేను డెలివరీకి వెళ్తే నాకు ఎవరు సపోర్ట్ చేస్తారు, ఇప్పుడు ఒక బేబీ ఆల్రెడీ ఉంది, సెకండ్ డెలివరీకి వెళ్తున్నారు. సో సెకండ్ డెలివరీకి వెళ్ళినప్పుడు ఆ ముందు బేబీని ఎవరు చూసుకుంటారు. సో ఒక సపోర్ట్ సిస్టమ్ని క్రియేట్ చేసుకోవాలి. పేరెంట్స్లో, ఫ్రెండ్స్లో, లేకపోతే వాళ్ళ హస్బెండ్ను, వీళ్ళందరిలో ఒక సపోర్ట్ సిస్టమ్ని క్రియేట్ చేసుకొని మనకంటూ ధైర్యంగా పర్లేదు, నేను డెలివరీకి వెళ్ళి కంఫర్టబుల్గా ఇంట్లో గురించి ఆలోచించకుండా, ఇంటి పరిస్థితుల గురించి ఆలోచించకుండా ముందుకెళ్ళగలను అనే సిట్యువేషన్ తెచ్చుకోవాలి. అరౌండ్ డెలివరీ కొంచెం యోగా ట్రైనింగ్ చేస్తున్నారు. అంటే కంఫర్టబుల్ డెలివరీ అవ్వటానికి ఫ్రీగా యోగా మూవ్స్ అనేవి ఈ డెలివరీ నార్మల్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి బాగా. అంటే కొంతమందికి ఒక అపోహ ఉంది, యోగా చేయటం వల్ల ఎర్లీగా డెలివరీస్ అయిపోతే. అలా కాదు. ఏ స్టేజ్ ఆఫ్ డెలివరీకి సంబంధించి ఆ యోగాలు ఉంటే అవి నేర్పిస్తారు. అండ్ వాకింగ్ అనగానే ఎక్సెసివ్ వాకింగ్, ఎక్సెసివ్ స్ట్రెన్యూస్ ఎక్సర్సైజ్ కాకుండా మోడరేట్గా కొంచెం వాక్ చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్లీ రెగ్యులర్గా ట్యాబ్లెట్స్ వాడాలి. అంటే మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ అవి ఇస్తారు, అవి అంటే తూచా తప్పకుండా వాడాలి. అండ్ రెండోది, మన జనరల్ హెల్త్ కేర్. అంటే ఈ స్ట్రెస్ వల్ల, ఈ టెన్షన్ వల్ల బీపీ, షుగర్ ఇట్లాంటివి మనకి రాకుండా జాగ్రత్త పడడం ఏ ప్రెగ్నెంట్ ఉమెన్కి తన బాధ్యత కింద భావించాలి. అన్ని టెన్షన్లు ఇప్పుడే పెట్టుకొని, అన్ని స్ట్రెస్లు ఇప్పుడే తీసుకుంటే దానివల్ల ప్రెగ్నెన్సీ మీద చాలా ప్రభావం ఉంటుందని చూసుకోవాలి. అండ్ ఓవరాల్గా మైండ్ సెట్ పాజిటివ్గా ఉంచుకొని వచ్చే బేబీ గురించి పాజిటివ్ థింకింగ్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ హ్యాపీ అండ్ పీస్ఫుల్ 3rd ట్రైమిస్టర్ అని చెప్పొచ్చు. గర్భిణీ దశలో చివరి 3 నెలల కాలంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. రక్తహీనతను అధిగమించేందుకు తప్పనిసరిగా ఐరన్ బిళ్లలు వాడాలి. రోజువారీ ఆహారంలో ఆకుకూరల్ని ఒక భాగంగా చేసుకోవాలి. కఠినమైన శారీరక శ్రమకు దూరంగా ఉండాలి. దూర ప్రయాణాలు వద్దే వద్దు. వెల్లకిలా పడుకోవద్దు. ఒక పక్కకు తిరిగి మాత్రమే పడుకోవాలి. చివరి 3 నెలల కాలంలో కొంతమందికి మలబద్ధకం, పైల్స్ బాధలు పెరుగుతుంటాయి. ఈ సమస్యల్ని అధిగమించేందుకు ఆకుకూరల్ని, ద్రవాహారాల్ని ఎక్కువగా తీసుకోవాలి. అలాగే క్రమం తప్పకుండా డాక్టర్ని సంప్రదిస్తుండాలి. అవసరమైన పరీక్షల్ని తప్పనిసరిగా చేయించుకోవాలి. బీపీ, షుగర్, థైరాయిడ్ సమస్యలు ఉన్నప్పుడు మాత్రల వాడకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపకూడదు. అలాగే మందుల వాడకంలో తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు చివరి 3 నెలల్లో గర్భిణీ ఆరోగ్యాన్ని భేషుగ్గా ఉంచుతాయి.